హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం ఒక పాతకాలం వంట చేసుకుందాము. మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది, తర్వాత మా అమ్మ చేసేది, మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను. ఇది దాదాపుగా అందరూ మర్చిపోయే ఉంటారు. చేమాకులు అంటారనమాట. ఎవరికన్నా తెలుసా ఈ ఆకులు? అంటే మామూలుగా చేమగడ్డ ఉంటుంది కదా, దానికి సంబంధించిందే. కాకపోతే చేమగడ్డ వేరే చెట్టుకుంటుంది, ఈ ఆకులు వేరే చెట్టుకుంటే సేమ్ ఫ్యామిలీ అయితే సేమ్, కానీ చాలా మంచిది అనమాట. హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిది. అంటే కిడ్నీలో రాళ్ళం కూడా కరిగించేస్తుంది అంటారు. మరి ఇప్పుడు దీంతో మనం ఒక రెసిపీ చేసుకుంటున్నాము. అంటే పొట్లాలు చేస్తామన్నమాట. పొట్లాలు అంటే ప్యాకెట్స్ కట్టి దాన్ని స్టీమ్ చేసుకొని దాంతో కర్రీ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఈ కర్రీ సాంబార్తో కానీ పప్పుతో కానీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాము. ఈ ఆకులు ఎంతమందికి తెలుసుంటే తెలుసని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూసి ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ సాల్ట్, టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి బాగా కలిసేలాగా. అంటే దీన్ని మనం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. అంటే మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. అంటే మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. అంటే ఇది ఇప్పుడు మనం ఆకు మీద రాసుకోవాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా ఆకంతా రాసుకోవాలి. దీన్నైతే మేము ఇలా చుట్టుకొని పొట్లాలు అంటాము, చేమాకు పొట్లాల కర్రీ అంటాము. మరి మీకు తెలుసుంటే మీరు అందరు ఏమంటారో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత దీన్ని మనం మడుచుకోవాలి. ఇలా మడుచుకోవాలి. వీటికి కాడలు వస్తాయి కదా, ఈ కాడలతో నారల్లాగా తీసేవాళ్ళు అనమాట. తీసి దాన్ని ఈ పొట్లం విడిపోకుండా దీనికి ఇలా కట్టేవాళ్ళు చిన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి కాడలు దొరకవు కదా, ఈ లవంగం ఉంది కదా, లవంగంతో ఇలా దీన్ని అంటే ఇది ఇలా ఊడిపోకుండా ఇది పెడుతున్నాం అనమాట. లేదంటే టూత్ పీక్ పెట్టుకోవచ్చు, మామూలుగా దారం కూడా కట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా అన్నీ చేసుకుని ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేసుకుందాము. మీరు కావాలనుకుంటే వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. కాకపోతే మనం ఇప్పుడు స్టీమ్ చేసుకొని వీటితో కర్రీ చేసుకుంటున్నాము. మనం స్టీమ్ చేసుకోవాలంటే మామూలుగా స్టీమర్లో చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. లేదు ఇడ్లీ కుక్కర్ కూడా లేదు అనుకుంటే కింద నీళ్లు పోసి పైన ఒక గిన్నె పెట్టి దాని మీద ఒక బాక్స్లో ఇవి పెట్టి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. అంటే ఆవిరి మీద ఉడికించుకోవడం. ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి కదా, దాని మీద ఒక గిన్నె పెట్టి, అంటే ఇలాంటి చిల్లులో గిన్నె పెట్టాలి. దీంట్లోంచి ఆవిరి వస్తుంది కదా, ఆవిరి మీద ఉడకాలన్నమాట. మనం వీటిని దీని మీద పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. వీటిని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇవి చూడండి ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం ముక్కలు కట్ చేసుకుందాము. మనకు కావాల్సిన సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే లవంగాన్ని తీసేసుకోండి. ఇదిగోండి, ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి ఇలా తిన్నా కూడా అంటే పప్పులో కానీ సాంబార్లో కానీ రైస్తో కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుంటున్నాము. కొంతమంది వీటిని డీప్ ఫ్రై చేసుకొని తింటారు, అది కూడా చాలా బాగుంటుంది, అంటే స్నాక్స్ లాగా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి.
అంటే మనం ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాము, మనం కర్రీగా వాడుకోవడానికి. లేదు అంటే వీటిని ఇలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి, ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి ఇలాగా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ సరి చూసుకోండి, కావాల్సినంత వేసుకోవచ్చు. కావాలంటే ఇందులో కారం పొడి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చే వేసుకున్నాను ఎక్కువ, అందుకని కారం పొడి వేసుకోవట్లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి. కరివేపాకు వేసుకుందాము. కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొట్లాలు వేసుకోవాలి. వీటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక్క నిమిషం వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం వేగనిస్తే సరిపోతుంది. అంతే, టేస్టీగా చామాకు పొట్లాలు ప్రిపేర్ అయిపోయాయి. పప్పుతో కానీ సాంబార్తో కానీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మేము చిన్నప్పుడైతే బాగా చేసుకునే వాళ్ళము. ఊర్లో బాగా దొరికేవి ఆకులు, చాలా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని చేశాను. మీలో ఎంతమందికి తెలుసో ఈ ఆకులు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న లైక్ బటన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. చూశారు కదా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయాయో. పాతకాలం వంట కదా, మర్చిపోవద్దు అని, రేపు మన పిల్లలు కూడా చూడాలి కదా ఇలాంటి వంటలు కూడా ఉన్నాయని, అందుకనే నేను చేశాను. మీరు కూడా ట్రై చేసి, అంటే ఈ ఆకులు మామూలుగా నాకు తెలిసి మార్కెట్లో దొరుకుతాయండి. ఎప్పుడైనా దొరికినప్పుడు లేదా ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ తీసుకొని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.